నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పటివరకు అయితే క్యాబినెట్ గురించి అయితే మనం చూసాము, ఏ మంత్రి శాఖ ఎవరు ఏంటి అనేది. అయితే ఇప్పుడు స్పీకర్ గురించి, లోక్సభ స్పీకర్ గురించి అటు జేడీయూ ఇటు ఏపీ చంద్రబాబు నాయుడు గారు అయితే మాకే కావాలని చెప్పేసి ఇరు వర్గాలు అడుగుతున్నట్టు మనకు తెలుస్తుంది కేంద్రాన్ని. అయితే జాతీయ మీడియాలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుకున్నారు, ఖచ్చితంగా స్పీకర్ మాకే కావాలని చెప్పేసి అడుగుతున్నట్టుగా అయితే కొన్ని కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి నిజంగానే ఏపీకి లోక్సభ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఏపీకి లోక్సభ స్పీకర్ అంటే మనం చూసాం టీవీలో అయితే కథనాలు ఎలా వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుబడుతున్నారు, ఏపీకి లోక్సభ స్పీకర్ కావాలని చెప్పేసి మనకి జాతీయ స్థాయి మీడియాలో అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది నిజంగా ఒక కల్పన అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే గట్టిగా కూర్చున్నారు అంటారా? ఎందుకంటే ఈసారి మనం చూసాం జేడీఏకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ వల్లనే ఈసారి బీజేపీ కేంద్రంలో నిల్చుంది, లేకపోతే ఈసారి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. దానివల్ల ఏమన్నా అడిగే అవకాశం ఉందంటారా? మరి ఇదంతా కూడా స్పీకర్కి విశేష అధికారాలు ఉన్నాయి కాబట్టి దానికోసం వచ్చిన తలనొప్పి ఇది అనుకుంటున్నాను. ఎందుకంటే క్యాబినెట్ హోదా ఎవరెవరికి ఇస్తారనేది ఒక క్లారిటీ వచ్చింది, ఆల్రెడీ ప్రకటించేశారు. ఏపీకి తెలంగాణకి రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని గారు, తర్వాత ఇక్కడ బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు. అయితే అఫ్ కోర్స్ బండి సంజయ్ గారికి సహాయ మంత్రి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే స్పీకర్ అనేది ఎవరికి కావాలి, ఎస్పెషల్లీ ఇటు టీడీపీ అటు జేడీయూ ఈ రెండు ప్రధాన ప్రతిపక్ష కూటమిలో ఉన్న బీజేపీ తర్వాత పెద్ద పార్టీలు ఈ రెండే కాబట్టి ఇవి పట్టుబడుతున్నాయి. ఎందుకు పట్టుబడుతున్నాయంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆ ఎంపీ మీద కానీ లేదా ఆ అభ్యర్థి మీద కానీ వేటు వేసే సందర్భంలో ఎలాగూ వేటు వేస్తారు, దానికి ఆ విశేష అధికారాలన్నీ స్పీకర్కే ఉంటాయి కాబట్టి మన గ్రిప్పులో ఉంటే ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఈ మధ్యన జంపు జలాలు అవుతుంటారు కాబట్టి అదేదో ఉంటే మనం వాళ్ళని ఆడించవచ్చు, ఖచ్చితంగా మన గ్రిప్పులో ఉంటారని జేడీయూను తర్వాత టీడీపీ కొన్ని పట్టుబడుతున్నాయి. అయితే ఈ అంశం మీద బీజేపీ కూడా క్లారిటీగా ఉంది. ముందు 2 సార్లు 14లో కానీ 19లో కానీ 2 సార్లు కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చినప్పుడు 14లో ఆవిడెవరు సుమిత్రా మహాజన్ గారు, 19లో ఓం బిర్లా గారు అయ్యారు స్పీకర్. ఎందుకంటే వాళ్ళనే చేసుకున్నారు, ఎందుకంటే మాదే ఫుల్ మెజార్టీ వచ్చింది కాబట్టి మాకే స్పీకర్ ఉంటుందని. బట్ ఇప్పుడు వాళ్ళకి ఫుల్ మెజార్టీ రాలేదు కాబట్టి వీళ్ళు పట్టుబడుతున్నా వాళ్ళేంటి, లేదు స్పీకర్ మా అధీనంలో ఉంటేనే బాగుంటుంది అని బీజేపీ ఆలోచిస్తుంది. రేపు రాబోయే మళ్ళీ ప్రాంతీయ ఎన్నికలు ఉన్నాయి కదా, సార్వత్రిక ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకి అసెంబ్లీ ఉన్నాయంట, ఇప్పుడు బీహార్కు మహారాష్ట్రకు. సో ఈ 2 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, ఈ పెద్ద రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు ఎవరెవరైతే తోకజాడించినా ఎవరైతే ఇబ్బంది పెట్టినా ప్రాంతీయ పార్టీకి సంబంధించి వాళ్ళు పార్టీ ఫిరాయింపులు ఏమైనా జరిగినా లేదంటే అక్కడ రిజల్ట్ బట్టి కొంతమంది షిఫ్ట్ అయినా అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఏవైనా రాజీనామాలు చేసినా లేదంటే లోక్సభలో కొన్న విశిష్ట అధికారాల కోసం పాటుపడినప్పుడు స్పీకర్ చేతిలో అన్నీ ఉంటాయి కాబట్టి స్పీకర్ ద్వారా చక్రం తెప్పొచ్చు అనేది ఈ ప్రాంతీయ పార్టీల ఆలోచన. ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా టీడీపీ కానీ జేడీయూ కానీ. సో అందుకు పట్టుబడుతున్నాయి. బట్ బీజేపీ అది విశేష అధికారం మాకే ఉంచుకుంటాం, అయితే పురంధేశ్వరి గారికి ఇచ్చడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. ఎందుకు, పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ కాబట్టి. బట్ చంద్రబాబు గారు మీరు బీజేపీకి ఇస్తే ఆంధ్రాకి ఇచ్చినట్టు స్పీకర్ ఇచ్చినట్టు అవుద్ది కానీ టీడీపీకి ఇచ్చినట్టు అవ్వదు కదా. ఇప్పుడు మొన్న వర్మ గారికి ఇచ్చారు, నరసాపురం వర్మ గారికి ఈ క్యాబినెట్ ఇచ్చారు. ఆంధ్రాకి ఇచ్చినట్టు అయింది కానీ టీడీపీకి ఇచ్చినట్టు అవ్వలేదుగా క్యాబినెట్ హోదా. అడుగుతున్నారు కాబట్టి స్పీకర్ కూడా మాకే ఇవ్వండి లేదని పట్టుబడుతున్నారు. ఈవెన్ స్పీకర్ గా పురంధరేశ్వరి గారి పేరు ప్రస్తావనకు ఎక్కువగా వినిపిస్తున్నప్పుడు కూడా ఆవిడ సోషల్ మీడియా నేషనల్ మీడియాలో కూడా ఎవరు అడిగినప్పుడు కూడా ఇలా చిన్న నవ్వునవ్వేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు తప్ప ఆవిడ అవును అనలేదు, కాదు అనలేదు. అంటే మేబీ అధిష్టానం నుంచి ఆవిడకి అటువంటి శాఖాపరమైన ఉత్తర్వులు ఏమైనా వచ్చాయేమో, అంటే పార్టీపరమైన ఉత్తర్వులు ఏమైనా వచ్చాయేమో మరి తెలియదు. మొత్తానికి స్పీకర్ గురించి మాత్రం ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులు ఎక్కువైపోవడం, అనర్హత వేట్లు ఇలాంటి వాటి మీద సస్పెన్షన్లు, సభలో ఏవైనా గందరగోళం చేసిన సస్పెన్షన్లు కానీ, సభని ఎక్కువసార్లు వాయిదా వేయడం కానీ, ఇట్లాంటి విశేష అధికారాలన్నీ కూడా స్పీకర్కి ఉన్న నేపథ్యంలో స్పీకర్ మనవాడైతే బాగుంటుంది, అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని గ్రిప్లో పెట్టుకోవచ్చు, మిగతా ప్రాంతీయ పార్టీలను కూడా గ్రిప్లో పెట్టుకోవచ్చు అనే తలంపు ఈ ప్రాంతీయ పార్టీలకు ఉండడం, దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి అనేవాడు లోక్సభ నాయకుడు, బట్ లోక్సభ అధ్యక్షుడు మళ్ళీ స్పీకరే కదా.
లోక్సభ నాయకుడు వేరే, అధ్యక్షుడు అంటే మొత్తం సభ కంటకి బాసు స్పీకర్. సో స్పీకర్ కూడా ఈవెన్ ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలో స్పీకర్ ప్రధానమంత్రికి ఇచ్చే అవకాశం అవన్నీ ఉంటాయి కదా. ఎవరు మైక్ కట్ చేయాలి, ఎవరికి మైక్ ఇవ్వాలి, ఇవన్నిటి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపు పెద్ద కార్టూన్స్ కూడా వస్తున్నాయి, మీరు చూసారు లేదు. పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే మాస్టర్ అంటున్నారు, ఏరే నిన్న మొన్న మీరు లోక్సభ సమావేశాలు చూసి వచ్చారా, ఇలా కొట్టుకుంటున్నారు అని కార్టూన్స్ కూడా చాలా వచ్చాయి. అంటే ప్రజాప్రతినిధుల సభలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసెంబ్లీ కానీ లోక్సభ కానీ ఇట్లా గందరగోళంగా కొట్టుకునే పరిస్థితుల్లో ఉంటున్నాయి. అంటే ఒక సాధారణంగా స్కూల్ పిల్లల కన్నా దారుణంగా తయారవుతున్నాయి అనేది చాలా మంది అభిప్రాయం. సో దానివల్ల సభలు మన అరగంట వాయిదా పడింది, గంట వాయిదా పడింది, లోక్సభ దద్దరిల్లింది. ఇవాళ ప్రతిపక్షాలు పట్టుబట్టారు. దీని మీద ప్రభుత్వ పక్షం వాళ్ళు సరిగ్గా విశ్లేషణ ఇవ్వలేకపోయారు. సభకు చుట్టూ స్పీకర్ని పోడియం చుట్టుముట్టారు, ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించారు, లేదా నల్ల రిబ్బన్లు కట్టుకొని పార్లమెంటు మెట్ల మీద కూర్చొని నిరసన తెలియజేస్తారు. ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు. సో ఇట్లాంటివన్నిటికి కూడా చెక్ పెట్టాలి. ఎవడు మీద సస్పెండ్ చేయాలా, లేదంటే వాయిదా వేయాలా, ఇవాళ కాదు మళ్ళీ సభ రేపటికి వాయిదా వేయాలా, గంట వాయిదా వేయాలా, ఇటువంటి విశేష అధికారాలు ఉన్న స్పీకర్ని తన గుప్పిలో పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. అయితే టీడీపీ కూడా స్పీకర్కి పట్టుబట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది. వాజ్పేయి గారి హయాంలో టీడీపీ అభ్యర్థి జిఎంసీ బాలయ్య గారిని స్పీకర్గా చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన లేరనుకోండి. అప్పుడు హయాంలో ఒక దళితుడిని స్పీకర్గా చేసిన ఘనత కూడా టీడీపీకి ఉంది, మోర్ ఓవర్ ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఉంది. ఇప్పుడు కూడా టీడీపీ ఉండే అభ్యర్థి స్పీకర్గా ఉంటే బాగుంటుందని బాబు గారు పట్టుబడుతున్నట్టుగా మీరు అన్నట్టు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కన్వీనర్గా మీరే ఉండండి అని ప్రపోజ్ చేసిన వాళ్ళు మరి అలాంటప్పుడు బాబు గారు అడిగిన స్పీకర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా. మరి అలా లేనప్పుడు పట్టుబట్టాలన్నప్పుడు ఆ క్యాబినెట్ కూడా 2 ఇచ్చారు. ప్రస్తుతానికి ఎన్ని ఇచ్చేశారు? 2 ఇచ్చారు. ఇంకా జనసేనకి అయితే ఇంతవరకు ఏమీ ప్రకటించలేదు. జనసేనకి ఇవ్వకపోవడానికి కారణం కూడా బాబు గారు ఏమో అన్నట్టు కూడా వార్తలు చాలా మంది సృష్టించారు. మరి బాబు గారు ఎందుకు చెప్తారు? అక్కడ ఈయనకే 2 ఇచ్చారు, స్పీకర్ ఇస్తారో లేదో తెలియదు. అంటే 16 ఉన్నోడికే 2 ఇస్తే 2 ఉన్నోడికి ఎన్ని ఇస్తారు? 2 ఉన్నాయి కదా జనసేనకి. బట్ ఆ ప్రపంచము ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ గారి జనసేన 2 సీట్లు, తర్వాత బీజేపీ 3 సీట్లు గెలుచుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమో అది అర్థం చేసుకుని వాళ్ళు ఇవ్వాలి. సో మరి ఎంతవరకు కేటాయించగలుగుతారో తెలియదు. కానీ స్పీకర్ మీద మాత్రం రకరకాల కథనాలు, విశేష వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రాంతీయ పార్టీలకైతే వాళ్ళు ఇవ్వడానికి మొగ్గు చూపట్లేదు. బీజేపీ అభ్యర్థి ఉంటే ఎందుకు బీజేపీ నాయకులే ఉండాలి, ప్రాంతీయ పార్టీ నాయకులు ఎందుకు ఉండదు కదా. ఈ ఏదైతే ఫిరాయింపుల చట్టం కింద లేదా కొన్ని స్పీకర్ ఉండే విశేష అధికారాల గురించి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనం కోసమే కదా అడిగేది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమి స్వలాభం కోసం అడగట్లేదు కదా. అవును, అంటే ఇప్పుడు నితీష్ గారు కూడా పోటీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన తక్కువ ఎంపీలు ఉన్నా ఆయన కూడా పోటీ. ఇప్పుడు ఆయనకి ఈయనకి టీడీపీలకు 16, ఆయనకు 14 ఉన్నాయి. 2 తేడా. నెక్స్ట్ బీహార్ లో ఎలక్షన్ రాబోతున్నాయి. బీహార్ ఎలక్షన్ రావాలంటే కీలకంగా మారితే సెంట్రల్ లోనే బీహార్ లో చక్రం తిప్పొచ్చు. నితీష్ కుమార్ గారు చక్రం తిప్పి మళ్ళీ ఏదో చేయొచ్చు. మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఆల్రెడీ ఈ శివసేన వీళ్ళు ఇండియాలోకి వెళ్ళారు, మళ్ళీ ఇందులోకి వద్దాం అనుకుంటున్నారు. ఈ రకరకాల అన్నిటి విషయం మీద కూడా బీజేపీకి స్పీకర్ గా ఉంటేనే అక్కడ మహారాష్ట్ర వాటి మీద కూడా మనకు గ్రిప్ ఉంటుంది, ఇక్కడ బీహార్ విషయంలో కూడా మనకు గ్రిప్ ఉంటుందని బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరి తాపత్రం వాళ్ళది. అంటే బట్ మోరోవర్ 240 వరకు బీజేపీకి ఉన్నాయి కాబట్టి స్పీకర్ మాకే ఉంటే బాగుంటుంది. మీకు ఆల్రెడీ మీ తక్కువ ఉన్నాయి, బట్ మీతో కలిసి కూటమి అయ్యాం కానీ అన్నట్టు వీళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రెబల్స్ కూడా ఉంటారుగా, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మరి కూటమిలో చూడాలి, మరి పట్టు విడుపులు ఉంటాయి, ఎక్కాలి వాళ్ళు తగ్గాలి ఉంటాయి. కాబట్టి స్పీకర్ మాత్రం చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. చూద్దాం ఏమైతే ఇంకా కొన్ని రోజులు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.